బడుగు బలహీన వర్గాలకి నిత్యావసరాలు ఉంటాయి కదా, ఆ నిత్యావసరాల జాబితాలో విద్యా వైద్యం కూడా చేరిస్తే బెటర్ ఏమో. అది చాలా కంట్రీస్లో మీకు అది ఉందండి. చాలా కంట్రీస్లో నిత్యావసరాల్లో విద్యని వైద్యని వాళ్ళు చేశారు. పెట్టుబడిదారు వ్యవస్థ లాంటి అమెరికా లాంటి కంట్రీస్లోనే, యూరోప్లోనే మ్యాక్సిమం మీకు విద్యా వైద్యం మ్యాక్సిమం గవర్నమెంట్ అక్కడ పేరు చేస్తండి. మీకు అర్థమైందా? అవును. కానీ విద్యా వైద్యం అనేది మన భారతదేశంలో మాత్రం గవర్నమెంట్ మొత్తం పేరు చేయట్లా. మన సంక్షేమ రాజ్యం పేరు చేయట్లేదు. సరే, గవర్నమెంట్ ఏముంటుంది, వ్యాపారం మా లక్ష్యం కాదు, వ్యాపారం మా లక్ష్యం కాదు అంటే ఎన్ని వ్యాపారాలకు ఇచ్చేసేసి వ్యాపారాలు చేసుకోమంటారా? ఆదాయాన్ని, అంబానీల్ని, జందాలని వాళ్ళని మీరు పెంచుతారా? గవర్నమెంట్ సెక్టర్ ప్రతిదీ ప్రైవేట్ పరం చేసేస్తూ మీరు ఇంకేంటి, మీ రూలింగ్ ఏంటి? వాట్ ఆర్ రూలింగ్? అంతే కదా. సంక్షేమ రాజ్యం అంటే మీరు అన్ని దగ్గర చూసుకోవాలని మీరు నడపాలి, అందరికీ అందుబాటులో ఉంచాలి. సీట్లు కూర్చోబెట్టింది అందుకే. పెట్టుబడిదారు వ్యవస్థ అనే కంట్రీస్లోనే ఇవాళ విద్యని వైద్యని అందరికీ గవర్నమెంట్ బేర్ చేస్తూ హెల్ప్ చేస్తుంది. మరి మన సంక్షేమ రాజ్యం కదా, ప్రజాస్వామ్య దేశం కదా. అలాంటి దేశంలో మీరెందుకు వ్యాపారం మా విధానం కాదు అని వ్యాపారస్తులకు మీరు అప్పచెప్పేస్తే ఈ రంగాలన్నింటినీ ప్రజల మీద ఎంత వాళ్ళు బరువు పెంచేస్తున్నారు డబ్బు రూపన్న. అది కాకూడదు అని మనం చెప్పే చిత్రంలో. ప్రశ్నించే చిత్రం, మంచి గొంతుకున లేపే చిత్రం. ఇప్పుడు సూడు బ్రదర్, గొంతుకు నేను మీరు లేపడం కాదు, సాక్షాత్తు సుప్రీంకోర్టే గొప్పగా తీర్పు చెప్పింది, గొప్పగా కొడదబోతుంది ఇప్పుడు జరుగుతున్న ఈ విద్యా వ్యవస్థ మాఫియా మీద. ఎందుకంటే ఈవేళ పోటీ బాగా పెరిగిపోయింది, ఉద్యోగాల కోసం పోటీ బాగా పెరిగిపోయింది, అవకాశాలేమో తక్కువ ఉన్నాయి. అవును. ఈ దశలో పేరెంట్స్కి తమ బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఏమైపోతారు అని తచ్చట్లాంటి వాళ్ళు పడుతున్నారు. విద్యార్థులు అదే ఫీలింగ్లో ఉన్నారండి. ఈ పోటీతత్వం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలలు ఏమైతున్నాయో ఇబ్బడి ముబ్బడిగా దాన్ని పట్టుకొని, మీకు అర్థమైందా పాయింట్? అక్కడి ఫీజులు పెంచేసి రండి మా కాలేజీలు చదివితే ఉద్యోగాలు వస్తాయి అని అనిపించి, మా కాలేజీ చదివితే నువ్వు చదువులు వస్తాయని చెప్పి వాళ్ళని పిలిపించేసి అక్కడి నుంచి వాళ్ళ మీద చదువు ఒత్తిడి బీభత్సంగా పెంచేస్తున్నారు. మామూలు ఒత్తిడి కాదండి, ఒక రకమైన హింస, బీభత్సమైన హింస అండి. ఇంకా ఎంత దూరం ఉంటే అక్కడ ప్రైవేట్ కళాశాల సలాట్లో ర్యాంకులు విభజించి ర్యాంకుల ప్రకారంగా విద్యార్థులను అక్కడ విభజిస్తున్నారండి. ఒకే క్లాస్ రూమ్లో పలానా ఓడు ఫస్ట్ ర్యాంక్, వాళ్ళంతా ఇలా నిలబడండి, ఓ సెక్షన్, ఓ సెక్షను. ఇదిగో మీరు సామాన్య యావరేజ్ స్టూడెంట్, మీరంతా అక్కడ నిలబడండి, మీరు సెక్షన్ అంటుంటే వాళ్ళంతా న్యూనత గురవుతారు, వాళ్ళంతా ఫీల్ అవుతారు. అదంతా తప్పది. అలా న్యూనత గురయ్యేవాడు వాడు పక్కని, ఇక్కడ వీళ్ళు చాలా ర్యాంకులు అని చెప్పి ఇంకా ర్యాంకులు కొట్టాలని చెప్పి ఒత్తిడి వీళ్ళ మీద పెంచేస్తే వీళ్ళలో కొంతమంది ఎంతమంది ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. అలా కాకూడదు. ఇవన్నీ తెలిసే సుప్రీంకోర్టు 15 అంశాలని ఆల్ ప్రభుత్వ కళాశాలకు కానీ, కార్పొరేట్ ప్రైవేట్ కళాశాలకు కానీ, అన్ని విద్యాసంస్థలకి, విద్యాసంస్థతో పాటు కోచింగ్ సెంటర్లకు కూడా 15 అంశాల సూత్రాలను పంపించి దీన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. కోర్టు గొప్పగా కోర్టు మామూలు